ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని కర్మ మరి ఇంత స్పీడ్గా ఇంత దారుణంగా కొడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు దిల్ రాజు గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని టార్గెట్ చేసినట్లే నితిన్ను కూడా టార్గెట్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. వివరాల్లోకి వెళదాం. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ గారు హీరోగా నటించిన గేమ్ చేంజర్ డిజాస్టర్ పాలు కావడంతో ఆనాటి నుండి ఏ ప్లాట్ఫామ్ దొరికినా సరే దిల్ రాజు గారు పనిగట్టుకుని మరీ రామ్ చరణ్ గారిని కించపరుస్తూ గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయిందంటూ సందర్భం లేకపోయినా సరే అసందర్భ ప్రలాపిలాగా చెప్పుకొచ్చేవారు. ఒక ప్రక్క తన డిస్ట్రిబ్యూషన్ హౌస్ నష్టాల పాలవుతూ ఉంటే మరో ప్రక్క మెగా హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మరియు పంపిణీదారులు లాభాల బాటలో ముందుకు వెళుతూ ఉండడంతో దిల్ రాజు గారు అప్సెట్ అవ్వడం వలనో లేదా జగన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రామ్ చరణ్ గారిని టార్గెట్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తాను స్వయంగా రామ్ చరణ్ గారిని టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా తన తమ్ముడు శిరీష్ రెడ్డి ద్వారా కూడా రామ్ చరణ్ గారిని తిట్టించాడు. చివరకు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఒక లేఖ ద్వారా హెచ్చరిక జారీ చేయడంతో అన్నదమ్ములిద్దరూ కూడా కాళ్ల బేరానికి వచ్చి సారీ చెప్పుకోవలసి వచ్చింది. ఇక ప్రస్తుతానికి వస్తే దిల్ రాజు నిర్మించిన నితిన్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రం ఈ రోజు విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అది కాదు, అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఏ ఏరియా తీసుకున్నా సరే సింగిల్ డిజిట్ నంబర్స్ మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. ఒకప్పుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఆఫీసర్ చిత్రానికి కేవలం ₹1,00,00,000 వసూళ్లు మాత్రమే వస్తే అప్పట్లో అందరూ వింతగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రానికి తమ్ముడు ఎదురొచ్చింది అంటున్నారు. ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే గేమ్ చేంజర్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నందుకు రామ్ చరణ్ గారిని దిల్ రాజు టార్గెట్ చేసినట్లే తమ్ముడు చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినందుకు నితిన్ కూడా దిల్ రాజు టార్గెట్ చేస్తారా ఏమో చెప్పలేం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, దిల్ రాజుతో సినిమాలు చేసే ఏ హీరో అయినా సరే సినిమా పోతే తమను కూడా దిల్ రాజు టార్గెట్ చేస్తారేమో అని భయపడటం మాత్రం ఖాయం అనిపిస్తోంది.